ఏటేటా సమ్మర్కు టాలీవుడ్లో భారీ చిత్రాలతో బాక్సాఫీస్ కళకళ్లాడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే 2017 సమ్మర్కు టాలీవుడ్లో ఏకంగా 700 కోట్ల బిజినెస్ జరుగుతోంది. ముందుగా ఈ నెల చివరి వారంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా 100 కోట్ల వసూళ్లు సాధించాల్సి ఉంది. ఆ తర్వాత మంచి ఊపులో ఉన్న శర్వానంద్ రాధా వస్తోంది. ఇక ఏప్రిల్ 7న విక్టరీ వెంకటేష్ గురు, అదే రోజున మణిరత్నం మూవీ చెలియా కూడా విడుదలవుతోంది. దిల్ రాజు రిలీజ్ చేస్తుండటంతో చెలియా కూడా భారీగానే రిలీజ్ అవడం ఖాయమే. అదే రోజున అల్లు శిరీష్ నటించిన మలయాళ మూవీ 1971 బియాండ్ బార్డర్స్ కు డబ్బింగ్ వర్షన్ అయిన 1971 భారత సరిహద్దు కూడా విడుదల కానుంది. ఇక ఏప్రిల్ 2nd వీక్ లో ఏప్రిల్ 14న వరుణ్ తేజ్, శ్రీను వైట్లల మిస్టర్ రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత ఏప్రిల్ 28న బాహుబలి 2 వస్తోంది. ఈ సినిమా ఒక్కటే 400 కోట్ల వ్యాపారం చేస్తుందని ట్రేడ్ వర్గాల ప్రాథమిక అంచనా. బాహుబలి 2 తర్వాత మే 12న నిఖిల్ నటించిన కేశవ వస్తోంది. ఇక మే 19న అల్లు అర్జున్, హరీష్ శంకర్, దువ్వాడ జగన్నాథం వస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలుండగా ఈ సినిమా దాదాపు 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుందని అంచనా. వీటితో పాటు వరుణ్ తేజ్, శేఖర్ కమ్ముల ఫిదా, నాని మరో సినిమా కూడా రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు ఇంకా చిన్న సినిమాలు కలుపుకుంటే ఓవరాల్ గా ఈ సమ్మర్ లో టాలీవుడ్ లో ఏకంగా 700 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.